నమస్తే అండి అందరికీ. ఈ గెటప్ చూస్తే మీకు అందరికి గుర్తొచ్చుంటుంది. ఇది ఒకప్పుడు మన ఆంధ్రాలో చాలా అందరికీ అన్నదానం చేసిన మా డొక్కా సీతమ్మ ఆవిడ బయోపిక్ సినిమా తీస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక అన్నదాత అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ ఆవిడ బయోపిక్ తీస్తున్నారు. వల్లూరి రాంబాబు గారు నిర్మిస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ రవినారాయణ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ రవినారాయణ గారు వచ్చి కథ చెప్పిన తర్వాత నాకు నిజంగా ఐడియా లేదు. తర్వాత చెప్పిన తర్వాత నిజంగానే ఒక ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఇంత గొప్ప ఒక ఆవిడ ఉండిందా, ఆంధ్రాలో ఇంత గొప్ప ఆవిడ ఉందని నాకు తెలిసిన తర్వాత చాలా గర్వపడ్డాను. ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా సంతోషంగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా అన్ని క్యారెక్టర్లు చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ నాకు అవకాశం ఇచ్చిన రవినారాయణ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రొడక్షన్ హౌస్ పేరు ఉషారాణి మూవీస్. సో చాలా బాగుంది ప్రొడక్షన్ హౌస్. అయితే మాకు అన్ని కంఫర్టబుల్గా ఆర్టిస్ట్కి అన్నీ కరెక్ట్గా అన్ని టైంకి అందిస్తున్నారు. ఏది ఒక లోటు లేకుండా. ఆర్టిస్టులకి మెయిన్ అది కదా, ఒక కంఫర్టబుల్ ఉంటే హ్యాపీగా యాక్ట్ చేయగలుగుతాం. సో అవన్నీ మనకు ఈ ప్రొడక్షన్ హౌస్లో చాలా బాగా చేస్తున్నారు. రవినారాయణ గారు అయితే నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడే నేను ఫుల్ ఫిక్స్ అయ్యాను ఎలా చేయాలని. సో ఇంకా నేను కూడా యూట్యూబ్లో ఆవిడ గురించి అని ఎట్లా ఏమిని కనుక్కున్నాను, చేసాము. సో ఈ షూట్లో అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏదో గబగబా తీసేయాలి అనుకున్న రోజున సినిమా ఫినిష్ చేయాలని లేదు. ఇప్పుడు చేసిన 2 డేస్గా చూస్తున్నాను, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఎక్స్ప్రెషన్స్ కానీ మా బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న కథ ఇది. సో ఆ బ్యాక్డ్రాప్లో మొత్తం ఎక్కడ చిన్న చిన్న విషయాలు కూడా గెటప్స్ అని చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా చాలా మేకింగ్ చాలా బాగా పోతూ ఉంది. సో సినిమా మంచిగా వస్తుంది, బాగా వస్తుందని ఆశిస్తున్నాను. సో బాగా రావాలి. డొక్కా సీతమ్మ అనే ఒక క్యారెక్టరు మన ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయింది తెలుగు ప్రేక్షకులకి. అది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసేట్టుగా ఆవిడ గురించి మంచి విషయాలన్నీ ఈ సినిమాలో చెప్పబోతున్నాము. సో ఈ క్యారెక్టర్ నేను చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.